డబ్బు ఉంటే సార్ జైల్లో ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. ఒకటి రెండు సంఘటనలు చెప్పండి, ఏం జరిగాయో. బిర్యానీ వస్తుంది సార్, మందు తాగొచ్చు. బిర్యానీ ఎలాగొస్తుంది? స్టాఫ్ తీసుకొచ్చి ఇస్తారు లోపలికి. ఎంత తీసుకుంటాడు? 500-1000 తీసుకుంటారు బిర్యానీకి. మందు మందు 1000 2000 తీసుకుంటారు. సెల్ ఫోన్ 5000 తీసుకొస్తారు. గంజాయి అనేది కామనా? కామన్ అది సార్. పైననే అది జైలు బోర్డు ఉంటుంది సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది. కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు, బుధవారం నాడు ఎగ్ ఇస్తారు, ఇంకా అవన్నీ ఎందుకు? అవి లేనోనికి సార్, అది లేనోనికి ఒక పూట. ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా, ఇది ఒక రోజైనా మీరు తిరుగులు అని చెప్పని ఇస్తారు అట్లా. అంటే జైల్లో భోజనం బాగుంటుందా బాగోదన్నా? అప్పుడైతే బాగాలేకుండే సార్, పట్టించుకోరు సార్ ఎవరు. కానీ చాలా మంది ఫ్యాక్షనిస్టులు కూడా నక్సలెట్ ఉండేవారు కదా, వాళ్ళతో ఇబ్బంది ఉంటుందా జైల్లో? ఏం లేదు సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంతలేదు. ఇక్కడ డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తప్పించి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం పనం బాగాలేదని చెప్పని డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు. ఆ చిన్న ఎస్కట్ ఉంటారు కదా సార్, వాళ్ళకి 5000 ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సుల రూమ్ ఉంటుంది, దానిలో పోరేవచ్చు. అట్లా కూడా పోయొచ్చు సార్. నేను నవ్వుతారు, మీకు తెలియదు కదా. ఏ విధంగా వెళ్ళావు? అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా?